తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. రేపటి పంచాంగాన్ని, రేపటి రోజుకున్నటువంటి వైశిష్ట్యాన్ని ఇప్పుడు చూద్దాం. రేపు 6వ తారీఖు డిసెంబర్ నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు. రేపు మార్గశీర్ష మాస బహుళపక్ష విధియా తిథి రాత్రి 9:25 వరకు, తదుపరి తదియా తిథి. మృగశిర నక్షత్రం ఉదయం 8:48 వరకు, ఆపై ఆరుద్ర నక్షత్రం ఎల్లుండి ఉదయం 6:13 వరకు. శుభం యోగం రాత్రి 11:46 వరకు, తదుపరి శుక్ల యోగం. తైతల కరణం పగలు 11:07 వరకు, గరజకరణం రాత్రి 9:25 వరకు, తదుపరి వణిజకరణం ఉంటాయి. సూర్యుడు వృశ్చిక రాశి జ్యేష్ఠ నక్షత్రం 1వ పాదంలో పగలు 8:07 వరకు, తదుపరి జ్యేష్ఠ నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు మిథున రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 4:18 నుండి 5:44 వరకు, అమృతకాలం రాత్రి 9:18 నుండి 10:43 వరకు. రేపు సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 5:41 చంద్రోదయం సాయంత్రం 7:09 చంద్రాస్తమయం ఉదయం 7:56 అభిజిత్ ముహూర్తం పగలు 11:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:33 నుండి 8:02 వరకు, రాహుకాలం ఉదయం 9:20 నుండి 10:44 వరకు, గుళిక కాలం ఉదయం 6:33 నుండి 7:57 వరకు, యమగండం మధ్యాహ్నం 1:31 నుండి 2:54 వరకు. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు పరశురామ జయంతి. విష్ణుమూర్తి దశ అవతారాలలో పరశురామ అవతారం 6వది. అన్ని వైష్ణవ ఆలయాలలో రేపు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ద్విపుష్కర యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 8:48 వరకు ఉంటుంది. శనివారం విధియా తిథి, మృగశీర్ష నక్షత్ర కలయిక చేత ఈ ద్విపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 2 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయడానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.